భారతదేశంలోని యూనివర్సిటీ క్యాంపస్లలో ప్రస్తుతం ఒక పెద్ద దుమారం రేగుతుంది. అసలు వివక్షను ఆపటానికి తెచ్చిన రూల్సే ఇప్పుడు విద్యార్థుల మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నాయో ఈరోజు మనం వివరంగా చూద్దాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ తెచ్చిన కొన్ని కొత్త నిబంధనల మీద దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. కొందరు అధికారులు ఏకంగా రాజీనామాలు కూడా చేస్తున్నారు. ఈ వివాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా క్యాంపస్లలో అసలేం జరుగుతోందో చూడాలి. రెస్పాన్స్ అయితే చాలా వేగంగా, చాలా తీవ్రంగా ఉంది. వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకొచ్చారు. సోషల్ మీడియాలో #RollBackUGC అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, బరేలీ సిటీ మేజిస్ట్రేట్ లాంటి అధికారులు, అధికార పార్టీ యువజన విభాగం నాయకులు కూడా నిరసనగా రాజీనామాలు చేస్తున్నారు. నిరసనకారులేమంటున్నారంటే ఈ కొత్త రూల్స్ వల్ల క్యాంపస్లో ఒక రకమైన స్పై కల్చర్ వస్తుందని, అసలు విచారణే జరగకముందే విద్యార్థుల్ని దోషులుగా చూసే పరిస్థితి వస్తుందని వాళ్ల ఆందోళన. సరే, ఇంతలా వ్యతిరేకత రావడానికి కారణమైన ఆ యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 అంటే అసలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందు 2012లో ఉన్న గైడ్లైన్స్ కేవలం సలహాలు మాత్రమే. కానీ ఇవి అలా కాదు, ఇవి ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్. ఒకవేళ పాటించకపోతే కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం ప్రతి కాలేజీలో ఒక 3 అంచెల వ్యవస్థను పెట్టాలన్నమాట. ఆన్లైన్లో కంప్లైంట్స్ తీసుకోవడానికి ఒక సెంటర్, వాటిని 15 రోజుల్లో విచారించడానికి ఒక కమిటీ, ఇంకా క్యాంపస్లో ఎప్పుడూ పర్యవేక్షించడానికి స్పెషల్ స్క్వాడ్స్. ఇవన్నీ ఎందుకంటే వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే సీరియస్గా తీసుకోవాలని. అయితే ఈ నిబంధనలు ఉన్నట్టుండి రాలేదు. వీటి వెనక ఒక బాధాకరమైన చరిత్ర ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. 2016లో హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ వేముల, 2019లో డాక్టర్ పాయల్ తద్వి ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కేసుల తర్వాత వాళ్ల తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లడంతో 2025లో సుప్రీంకోర్టు కఠినమైన రూల్స్ తీసుకురమ్మని యూజీసీని ఆదేశించింది. దాని ఫలితమే ఈ 2026 రెగ్యులేషన్స్. అసలు ఈ రూల్స్ అవసరం ఎందుకొచ్చింది అనే దానికి ఈ నంబర్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, కేవలం 6 ఏళ్లలో రిజిస్టర్ అయిన వివక్ష కేసుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువైపోయింది. అంటే సమస్య పెరుగుతోందనే కదా అర్థం. ఈ సమస్య ఎంత పెద్దదో ఈ 61% అనే నంబర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఉన్నత విద్యలో చదువుతున్న వాళ్లలో 61% మంది ఎస్టీ లేదా ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులే. సో ప్రధానంగా వాళ్లను ప్రొటెక్ట్ చేయడానికే ఈ రూల్స్ అని ప్రభుత్వం చెప్తోంది. మరి ఇంత అవసరమైన నిబంధనల మీద ఇంత వ్యతిరేకత ఎందుకొస్తోంది? ఇక్కడే మనం కాయిన్కి ఉన్న 2 వైపులా చూడాలి. ఒకవైపు ఇవి అవసరమైన రక్షణ కవచం అంటుంటే, మరోవైపు ఇదొక లోపాలున్న ఆయుధమని విమర్శిస్తున్నారు. వ్యతిరేకులేమంటున్నారంటే ఈ కమిటీలలో జనరల్ కేటగిరీ వాళ్లకు ప్రాతినిధ్యం లేదు, వ్యక్తిగత కక్షల కోసం వీటిని వాడుకోవచ్చు అని వాళ్ల భయం. అదే సపోర్ట్ చేసేవాళ్లు గతంలో రూల్స్ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాకే ఈ మార్పు వచ్చింది, ఇది చాలా అవసరమని వాదిస్తున్నారు. ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2025లో వచ్చిన డ్రాఫ్ట్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తే శిక్ష ఉంటుందని ఒక క్లాజ్ పెట్టారు. కానీ ఫైనల్ రూల్స్లో దాన్ని తీసేశారు. తప్పుడు ఆరోపణలు చేసేవాళ్లకి ఎలాంటి జవాబుదారీతనం లేకపోవడమే నిరసనలకు ఒక ముఖ్య కారణమైంది. సరే, ఇప్పుడు క్యాంపస్లు 2గా విడిపోయాయి, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మరి ఈ నిబంధనల భవిష్యత్తేంటి? ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు ఈ రూల్స్ అమలు మీద స్టే ఇచ్చింది. అంతేకాదు, ఇవి సమానత్వ హక్కుకు వ్యతిరేకమని కోర్టులో ఒక పిల్ కూడా ఫైల్ అయింది. సో ప్రభుత్వం ఇప్పుడు అటునుంచి ఇటునుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ వ్యతిరేకతకు జవాబుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రకటన చేశారు. ఎవరూ భయపడక్కర్లేదు, చట్టాన్ని దుర్వినియోగం చేయనివ్వమని, బాధితులు ఏ వర్గం వారైనా ఫిర్యాదు చెయ్యవచ్చని ఆయన హామీ ఇచ్చారు. చివరిగా ఈ మొత్తం వివాదం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలబెడుతుంది. ఒక వర్గానికి న్యాయం చేసే క్రమంలో మరో వర్గానికి అన్యాయం జరగకుండా చూసుకోవడం ఎలా? ఇది నిజంగా పెద్ద సవాల్. ప్రస్తుతం భారతదేశంలోని క్యాంపస్లు ఈ సవాల్ని ఎదుర్కొంటున్నాయి.